సాధారణంగా మనకు నచ్చిన హీరో తెర మీదకొస్తే ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం సహజం. కానీ హీరో కనిపించే క్షణమే థియేటర్ మొత్తం విజిల్స్ తో మారుమోగిపోతే అది సాధారణ హీరో ఎంట్రీ కాదు, అది స్టార్డమ్ కి నిర్వచనం. ఆ స్టార్డమ్ ని ఒక ప్రత్యేకమైన అనుభూతిగా మార్చిన హీరోస్ లో ముందుగా గుర్తుకు వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఎందుకంటే తెలుగు సినిమాలో హీరో పరిచయం అంటే ఒకప్పుడు కేవలం కథానాయకుడిని ప్రేక్షకులకు పరిచయం చేయటం మాత్రమే. కానీ చిరంజీవి వచ్చిన తర్వాత హీరో ఎంట్రీకి ఒక ప్రత్యేకమైన స్థాయి వచ్చింది. హీరో ఎలా వస్తాడు, మొదటి మాట ఏంటి, అప్పుడు మ్యూజిక్ ఎలా ఉండాలి, ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన హీరోయిజాన్ని క్రియేట్ చేస్తాయి. ఈ మార్పుకు మొదటి పెద్ద ఉదాహరణ ఖైదీ. 1983లో వచ్చిన ఖైదీ చిరంజీవి కెరీర్ నే మార్చేసింది. ఆవేశం, పోరాటం, వేగం, శక్తి ఇవన్నీ కలిపి అప్పటి వరకు తెలుగు సినిమాలు ఎక్కువగా కనిపించని ఒక కొత్త తరహా యువ కథానాయకుడిని ప్రేక్షకులకు చూపించింది. పైగా ఈ సినిమాలో చిరంజీవి ఎంట్రీలో కళ్ళలో చూపించే ఇంటెన్సిటీ ప్రేక్షకులకు ఈ సినిమా ఓ కొత్త తరహాలో ఉండబోతుంది అన్న భావన సినిమా మొదలవటానికి ముందే కలిగేలా చేస్తుంది. అలా ఖైదీ సినిమా అనేది చిరంజీవి స్టార్డమ్ ను ఒక్కసారిగా పెంచేసింది. ఆ తర్వాత వచ్చిన గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి మరో రూపంలో కనిపించాడు. యాక్షన్, కామెడీ, డాన్స్, ఎమోషన్ అన్నింటిలోనూ అదరకొట్టే హీరోగా నిలిచాడు. ఈ సినిమాలో కూడా చిరంజీవి తన ఎంట్రీతోనే ఒక మాస్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఉండబోతుందని తెలియజేసి వెంటనే అది కలలా చూపించి దానితో పాటు కామెడీ కూడా ఏమాత్రం తగ్గదని తెలియజేసేలా ఆ సీన్ ని మలుస్తాడు. అలాంటి ఎంట్రీ మరియు సినిమా కథ సాధించిన ఇండస్ట్రీ హిట్ తో చిరంజీవి మాస్ ఇమేజ్ అనేది మరింత బలపడింది. ఇక ఘరానా మొగుడు సినిమా విషయానికొస్తే ఇందులో చిరంజీవి ఒక సాధారణ కార్మికుడి పాత్రలో కనిపించిన తెరపై చిరంజీవి కనిపిస్తే ఆ పాత్రకే ఓ ప్రత్యేకమైన ఆకర్షణ వచ్చేలా తన ఎంట్రీ కానీ తన పర్ఫార్మెన్స్ కానీ ఉండేలా చూసుకున్నారు. అంతేకాకుండా ఆయన డాన్స్, బాడీ లాంగ్వేజ్, కామెడీ ఇవన్నీ కలిసి చిరంజీవి పరిచయానికి మరో కొత్త రూపాన్ని ఇచ్చాయి. దాని తర్వాత ముఠా మిస్త్రీలో మాత్రం సాధారణ ప్రజల మధ్య నుంచి వచ్చిన వ్యక్తిగా చిరంజీవిని చూపించారు. తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పోరాడుతూ నాయకుడిగా ఎదిగే పాత్రలు చిరంజీవి కనిపిస్తాడు. అదే విషయాన్ని తన ఎంట్రీ సీన్ లోనే చూపిస్తాడు మెగాస్టార్. ఇక్కడ అంటే ఈ సినిమాలో చిరంజీవి చెప్పిన విషయం ఒక్కటే, మాస్ అంటే కేవలం పోరాటం మాత్రమే కాదు, ప్రజల కోసం నిలబడటం కూడా అని. ఇక ఇందిరా దగ్గరకు వచ్చేసరికి చిరంజీవి పరిచయం పూర్తిగా మరో స్థాయికి వెళ్ళింది. ఇక్కడ ఆయన కేవలం కథానాయకుడు కాదు, ప్రజల కోసం నిలబడే నాయకుడు. అందుకే ఇంద్రలో చిరంజీవి తెరపైకొచ్చినప్పుడు హీరో వచ్చాడు అనే భావన కంటే నాయకుడు వచ్చాడు అనే అనుభూతే ఎక్కువగా కలుగుతుంది. ఆ తర్వాత ఠాగూర్ విషయానికొస్తే ఈసారి చిరంజీవి పోరాటం ఒక వ్యక్తితో కాదు, అవినీతితో. అందుకే ఈ సినిమాలో చిరంజీవి ఎంట్రీ కూడా తను ఏదో పెద్దగా చేయబోతున్నాడు అని తెలిపే విధంగా ఉంటుంది. సామాజిక సమస్యను తన మాస్ ఇమేజ్ తో కలిపి చూపించిన సినిమా ఇది. అలా ఓవరాల్ గా చిరంజీవి ఎంట్రీల గురించి చెప్పుకుంటే ఖైదీలో ఆవేశం, గ్యాంగ్ లీడర్ లో మాస్ ఇమేజ్, ఘరానా మొగుడులో ఆకర్షణ, ముఠా మిస్త్రీలో నాయకత్వం, ఇంద్రలో మహానాయకుడి స్థాయి, ఠాగూర్ లో సామాజిక బాధ్యత. ఇదే చిరంజీవి హీరో ఎంట్రీల అసలు ప్రయాణంగా చెప్పుకోవచ్చు. అందుకే చిరంజీవి పరిచయ సన్నివేశాలు కేవలం విజిల్స్ కోసం పెట్టిన సీన్స్ కాదు, హీరోని ఎలా పరిచయం చేయాలి అనే తెలుగు సినిమా భాషను బలంగా ప్రభావితం చేసిన సన్నివేశాలు. కాబట్టి ఈ రోజు ఏ హీరో తెర మీదకొచ్చినా స్పెషల్ మ్యూజిక్, ప్రత్యేకమైన కెమెరా చూపులు, హీరో బాడీ లాంగ్వేజ్, హెవీ ఇంట్రొడక్షన్ సీన్స్ ఇవన్నీ మనకు సహజంగా అనిపిస్తాయి. కానీ ఆ హీరో పరిచయాన్ని ఒక పండగలా మార్చిన ప్రయాణంలో చిరంజీవి పాత్ర మాత్రం చాలా ప్రత్యేకమైనదిగానే ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే ఒక మొబైల్ వాడేవారి కంటే ఆ మొబైల్ కనిపెట్టిన వారే ఎక్కువ ప్రత్యేకతను కలిగి ఉంటారుగా. చిరంజీవి విషయంలో కూడా అంతే. మరి అలాంటి చిరంజీవి సినిమాలో ఆయన బెస్ట్ ఇంట్రడక్షన్ సీన్ ఏదని మీరనుకుంటున్నారు అన్న మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.